టోల్ గేట్కి సంబంధించి ఒక అకౌంట్ని మనం లింకప్ చేస్తాం, అందులో రీఛార్జ్ చేసుకుంటాం. ఆ డబ్బులు మనం టోల్ గేట్ దాటినప్పుడు కట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఆ అకౌంట్లో డబ్బులు లేకపోతే టోల్ గేట్ దగ్గర ఆగిపోతాం, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే విధానాన్ని తెలంగాణలో పోలీసులు ఇకపైన చలాన్ల విషయంలో వసూలు చేయండి, అకౌంట్కి లింకప్ చేయండి, వాళ్ళు అధిగమించారు రూల్స్ అన్నటువంటి సందర్భంలో చలాన్ వేస్తారు కదా, ఆ చలాన్ డబ్బులు ఆటోమేటిక్ డిడక్ట్ అయ్యేటట్టు చేయండి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఆదేశాలు ప్రజాగ్రహం, విపక్ష ఆగ్రహానికి కారణమైంది. విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. నేను నిన్న ప్రస్తావించింది ఆ పాయింట్, మొట్టమొదటి ప్రస్తావించింది ఆ మొక్కనే, ఏంటిది ఈ దుర్మార్గం ఏంటి అన్నటువంటిది. ఇప్పుడు రోడ్డు ఇట్లాగా ఇది ఉంటుంది, ఈ పక్క నుంచి వెళ్ళడానికి తగినటువంటి రోడ్డు లేదు. ఆ టైంలో ఇక్కడ మామూలుగా ఇట్లా నిలబెట్టి ఉంటాం. మామూలుగా అయితే లెఫ్ట్ అనేది ఫ్రీ. ఇక్కడ వెహికల్ ఆపినప్పుడు వెనకాల నుంచి ఒకళ్ళు హార్న్ కొడతారు, వెంటనే మనం ఇట్లా ఒక 2 అడుగులు ముందుకు వస్తాం. అది ఈ లైన్కి ముందు ఉంటుంది, వెంటనే అక్కడ చలాన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్పీల్ చేసుకునేటటువంటి వెసులుబాటు, దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి వ్యవస్థ ఏదన్నా పెట్టిందా ప్రభుత్వం? అట్లా ఎవరన్నా అప్పీల్ చేసుకుంటే వాళ్ళ తప్పేం లేదు, అది పొరపాటున అంటే ఆ ప్రదేశాన్ని బట్టి జరిగింది అన్నట్టు లేదు. ఓ చోట ఇక్కడ ఇది ఉంటుంది, వైట్ గీతలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద గుంట ఉంది వెనకాల, ఇటు నుంచి మనం వచ్చినప్పుడు ఈ గుంటకి వెనకాల నుంచో లేక ఈ పక్కకు వచ్చాం. ఈ టైంలో ఆ గీతకి కొంచెం ముందుకు వెళ్తాం, వెంటనే ఆటోమేటిక్ చలన పడిపోతుంది. అక్కడ రోడ్ల పరిస్థితి ఏమన్నా అద్భుతంగా అమెరికా లాగాను, సింగపూర్ లాగా ఉన్నాయా? అనేక చోట్ల అట్లాంటి తేడాలు ఉన్నాయే. అలాంటప్పుడు పడేటటువంటి చలాన్లకి అప్పీల్ చేసుకుని పరిష్కరించే విధానం ఏమైనా పెట్టారా రేవంత్ రెడ్డి? లేదు. పైగా వాళ్ళ నుంచి ఇట్లా ముక్కుపిండి వసూలు చేయమని. మరి అదే నిజం అనుకుందాం, పబ్లిక్ తప్పు చేశారు కాబట్టి శిక్షిస్తున్నారు. మరి ఆ లెక్కనైతే ప్రభుత్వం తప్పు చేసింది కదా, హామీలు ఇచ్చి గ్యారంటీలను రాసి ఇచ్చి రాహుల్ గాంధీతో కూడా పిలిపించి చేసింది కదా. మరి ఆ డబ్బులు ఇప్పుడు ఇట్లా పెడతారా ఏమని? రాష్ట్ర ప్రజలందరి అకౌంట్లకి బడ్జెట్ నుంచి నేరుగా డబ్బులు రిలీజ్ అయిపోయేటట్టు. ముందు ఆ డబ్బులు రిలీజ్ అయ్యాకనే జీతాలు, జీతాలు కూడా అయిపోయాకనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర పనులు. అప్పుడు ప్రభుత్వం నడుస్తుందా? అంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకు ఇంత అహంకారంతో ఎందుకు ప్రవర్తిస్తోంది ప్రభుత్వం? అదే ఇప్పుడు తాజాగా బండి సంజయ్ కూడా రైట్ చేస్తోంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మరి మీ ముందు జనాల అకౌంట్లో డబ్బులు వేసి చేయాలి, అదెందుకు చేయట్లేదు అన్నది సమాధానం చెప్పేవాడు ఎవరుంటారు?